ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం బొబ్బిలి టీఆర్ కాలనీ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీని చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు జిల్లా అధికారి ప్రతినిధి మొవల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం నిర్వాహకం ఎలాగా ఉందంటే, మరి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి మోడీకి అసలు రాజ్యాంగం పూర్తిగా చదివాడా లేదా? చదివితే ఆయన ఈ విధంగా ప్రవర్తించడం నా ఉద్దేశం. అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కారణంగా భారతదేశం బాగుపడింది. ఈరోజు సైట్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ, రైల్వేస్ కానీ, బస్సులు కానీ, రహదారులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, నీటిపారుదల శాఖలు కానీ ఇవన్నీ తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అయ్యా మోడీ గారు, మీరు వచ్చి ఏం చేశారో ఒకటి ఫలానా పెద్ద పరిశ్రమ తీసుకొచ్చానో, లేకపోతే నీటిపారుదల శాఖకు సంబంధించి పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చానని చెప్పి మీరు ఒక్క పాయింట్ మీరు చెప్పండి. భారతదేశంలో మీరు ఏం చేశారు? ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలని మీరు దారాదత్తం చేసి మీ అదానీ అంబానీలకు, మీ బినామీలు అదానీ అంబానీలకు అమ్ముకుని ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి దీన్ని బట్టి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అనగదొక్కారని మరి ఈరోజు మా పీసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మేడం గారు ఆదేశాల మేరకు, అలాగే ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ గారు పెద్దలు ఆదేశాల మేరకు మరి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం చేపడుతున్నారు. మరి మా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో, అలాగే బొబ్బిలి నియోజకవర్గంలో ఈరోజు ఇంత ఘనంగా ర్యాలీ జరిపి రాజ్యాంగ పరిరక్షణ చేసేదానికి కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశం కాంగ్రెస్ పార్టీని ఎదురు చూస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం లభించిన నాటి నుండి సుమారుగా 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి సస్యశ్యామలంగా సాగునీరు అవనివ్వండి, త్రాగునీరు డ్యాములు కట్టడం, పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు కల్పించి పారిశ్రామికంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. అలాగే విద్యారంగంలో ఆనాటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పెంచి ఆ నిధులను పెంచి ఈ దేశంలో ఉండే ప్రతి భారతీయ పౌరుడు కూడా చదవాలి, ఎదగాలనే కాంక్షతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పెంచారు. మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తే, మీరు ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు బట్టి మతాలని, కులాలని విడదీసి విభజించి పరిపాలించి అగ్గిపెట్టే కార్యక్రమం తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమం మీకు కనిపిస్తుందో అది ప్రజలకు చూపించాలని మేము ముక్త కంఠంలో డిమాండ్ చేస్తున్నాం.